నాని, ఒకవేళ ఆ అమ్మాయి అందంగా లేకపోతే? రే అభి, మనసుకు నచ్చేసింది, ఎలా ఉన్నావు? ఓకే, ఇలా ఉన్నావు ఓకే, అట్లీస్ట్ ఇలా ఉన్నావు ఓకే. నిన్ను కాదక్క. రే అభి, మనసుకు నచ్చేసిందమ్మా, ఎలా ఉన్నావు ఓకే? బాగుంటుంది, బాగోదు, బాగుంటుంది, బాగోదు. మామ బయట రెడ్ కలర్ డ్రెస్ లో ఫిగర్ అద్దరిపోయిందిరా, సూపర్. చిన్ని, 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 మీరు? ఐ లవ్ యూ చిన్ని. ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారంటే చిన్ని ఫాదర్ అంటారు, ఆయన ఇలా కంట్రోల్ చేస్తున్నారంటే చిన్ని మదర్ అంటారు. am I right? అమ్మ చిన్ని, ఎవరతను? ఏమో అమ్మ, నాకు తెలీదు. చిన్ని, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. నాన్న, అది సార్, నీకు తెలీదు, షీఈస్ మై గర్ల్ ఫ్రెండ్. పబ్లిక్లో నా చెల్లెల మీదే చేస్తావరా? అజయ్, పబ్లిక్ అంతా మనల్ని చూస్తున్నారు, వీడి సంగతి మనం తర్వాత చూద్దాం. మీరు పదండి నాన్న, నేను వస్తున్నాను. ఒకసారి నా చెల్లితో కనిపిస్తే చంపేస్తా. తెలిసింది నేనంటే నీకు ఇష్టమని. ఐ లవ్ యూ చిన్ని, ఐ లవ్ యూ చిన్ని. ఎక్కడో చూసినట్టుంది. ఇదే దీనికి బండి నడిపేటప్పుడు కూడా కళ్ళు నెత్తి నుంచి దిగవా? నువ్వెవరినైనా ప్రేమించుంటే మాకు డైరెక్ట్ గా వచ్చి చెప్పొచ్చు కదా. యుఎస్ వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, ఇప్పుడు పెళ్ళొద్దు అని అబద్ధాలు చెప్పటం ఎందుకు? అయ్యో, వాడెవడో నిజంగా తెలియదు నాన్న నాకు. తెలియకపోతే వాడు ఎత్తుకొని తిప్పుతున్నప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు?
పైగా నీ పేరు చిన్ని అని వాడికి ఎలా తెలిసింది? ఆల్ ఆఫ్ సడన్ ఒకడు వచ్చి నన్ను ఎత్తుకొని తిప్పేస్తుంటే నోట మాట రాలేదన్నయ్య నాకు. వాడికి నా పేరు ఎలా తెలుసు, నాకెలా తెలుసు? లేదు నాన్న, ఇది అబద్ధం చెప్తుంది. పెళ్లి కొడుకు వాళ్ళ ముందే ఇది ప్రేమించిన విషయం తెలిస్తే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం అనుకుంది. కానీ అక్కడ వాడిని 2 పీకేసరికి ఇది మాటలు మారుస్తుంది. ఇదేదో పెద్ద ప్లాన్ లో ఉంది నాన్న. అన్నయ్య, నేను ఇది ఫస్ట్ టైం అన్ని చూడడం. చెప్తుంటే నమ్మరేంటి? నాకైనా ముందు చెప్పాల్సింది కదా చిన్ని. పెళ్లి వాళ్ళ ముందు మీ నాన్నకి తల కొట్టేసినట్టయిపోయింది. అమ్మా, నువ్వు కూడా నమ్మట్లేదా? అమ్మా చిన్ని, చిన్ని చిన్ని. ఎక్స్క్యూజ్ మీ, మధుమతి రూమ్. మధుమతి? యా. 402. థ్యాంక్ యూ. ఎదవా ఎదవా అని రోజు నోరు పారేసుకునేది ఈ రోజు ఎదవే లేకపోయి ఉంటే దీన్ని మార్చురీలో పాడేసేవాళ్ళు. దీని హెడ్కే ఎందుకు దెబ్బ తగిలిందో తెలుసా? వెయిట్ మామూలు హెడ్ వెయిట్ కాదు మేడంది. తగ్గించుకోమని చెప్పు. వీడేంటి ఇక్కడ? వీడే లేకపోయి ఉంటే నువ్వు ఏడుండేదా నువ్వు తెలుసా? రేపొద్దున నీ పిల్లలకి నా పేరు పెట్టుకున్నా నీ రుణం తీరదే. ఓన్లీ హాస్పిటల్కి తీసుకొచ్చావు కదా అని వింటుంటే ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను ఓవర్ యాక్షన్? కింద డాక్టర్ చెప్పారు సీరియస్ ఇంజరీ ఏం లేదు, జస్ట్ స్పృహ కోల్పోయిందని. తెలిసిపోయిందా? ముందు నువ్వు అర్జెంట్ గా బయటికి పోరా ఇక్కడి నుంచి. వెళ్ళిపోమన్నా సిగ్గులేకుండా ఉండడానికి మాకు సిగ్గులేదు అనుకుంటున్నావా? యాపిల్ బాగుంది, బాయ్. ఇడియట్. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందే? నువ్వు ఆఫీస్కి రాకుండా అటువైపు ఎందుకు వెళ్ళావు? నానికి ప్రపోజ్ చేయడానికి. వాట్? అవును దివ్య, కానీ నేను అక్కడికి వెళ్తుండగానే నానియే నాకు ప్రపోజ్ చేస్తున్నట్టు అనిపించింది. బండి ఆపి వెనక్కి తిరిగేసరికి ఇలా జరిగింది. నువ్వు ఇంకా అతన్ని చూడలేదు కదే. మనసుకి నచ్చేసాడే. పిచ్చి దానిలా మాట్లాడకు. నువ్వు ఇంకా ప్రేమ లేక సినిమా దగ్గరే ఉన్నావు. బయటికి రా అక్కడి నుంచి. ఇప్పుడు అన్ని RX 100లే నడుస్తున్నాయి. అది కాదు దివ్య. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడతాం. దివ్య బైక్ లో నా ఫోన్ ఉంది. నీ బైక్ మెకానిక్ షెడ్ లో ఉంది, తర్వాత తీసుకుందాం. ముందు రెస్ట్ తీసుకో. హాయ్ బేబీ, ఎలా ఉన్నా? పేషెంట్ గోల్డెన్ అవర్లో తీసుకురావడం వల్ల సేవ్ అయింది. డోంట్ వరీ, షీస్ టోటల్ అవుట్ ఆఫ్ డేంజర్. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన దెబ్బలు తగలకపోవడం ఏంటండి? పాపి చిరాయి అని ఊరికే అన్నారు రమేష్ గారు. ఇంట్లో స్లీపింగ్ పిల్స్ లాంటివి పక్కనేనండి. జనరేషన్ ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. చిన్న విషయాలకే సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య సూసైడ్లు బాగా ఫ్యాషన్ అయిపోయిందండి. అందులోనూ అమ్మాయిలు చిన్ని 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 లేచిని లేచిని నా చిన్నికేమైంది? స్లీపింగ్ పిల్స్ తీసుకున్నారండి. నా కోసం చచ్చిపోతాం అనుకున్నావా? చిన్ని నేను వచ్చాను. చిన్ని లేచని చిన్ని నేను చిన్ని 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 నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను? ఐ లవ్ యూ చిన్ని, ఐ లవ్ యూ చిన్ని. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైంది? ఎందుకలా ఉలిక్కిపడ్డావు? దివ్య నాని ఇక్కడెక్కడ ఉన్నాడు. నాకు మళ్ళీ ప్రపోజ్ చేశాడు. వాడిక్కడ లేడే, నువ్వే ఇంకా అక్కడే ఉన్నావు. చూడు, మనం ఎవరి గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళు మన చుట్టే ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు కాసేపు ప్రశాంతంగా పడుకో, అన్నీ సెట్ అవుతాయి. పడుకో. దీనికి అనవసరంగా డేటింగ్ యాప్ గురించి చెప్పా. ఆ లవ్ స్టోరీ కంటే వీళ్ళ లవ్ స్టోరీ పెయిన్ఫుల్ గా ఉంది. పాప మా అబ్బాయిని చిత్త కొట్టేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఇంతలా ప్రేమించే అబ్బాయిలు ఉన్నారా?
అయినా ఈ అమ్మాయి ఏమైనా తక్కువ చేసిందా? ఆ అబ్బాయి కోసం నిద్ర మాత్రలు మింగేసింది. పాపం ఎంత సిన్సియర్ గా ప్రేమించుకున్నారు కదా. త్వరగా అమ్మాయిని కాన్షియస్ లోకి తీసుకురండి. వాళ్ళన్న గన్ తీసుకురమ్మని కానిస్టేబుల్ కి చెప్పాడు. అందరూ హాస్పిటల్కి బతకడానికి వస్తుంటే నువ్వేంట్రా చావడానికి వచ్చావు? చంపేస్తారా? నీ గురించి నాకు తెలిసే, నాన్న కూడా తెలుసుకుంటాడనే ఇదంతా. చూసారా మీ కూతురు ఆడుతున్న డ్రామాలు? అయ్యో అన్నయ్య, అది కాదు. ఒక్కసారి నేను చెప్పేది విను. ఇక చాలు చిన్ని. నాకు పరువు కూతురు రెండు ఒకటే అనుకున్నా. ఈ రోజు నీ వల్ల నా పరువు పోయింది, కూతురు కూడా పోయినట్టే. వదిలేరా? చచ్చిందనుకుని ఇంటికెళ్ళి తలస్నానం చేద్దాం. నానా, అమ్మ ప్లీజ్ మా నానా. నాన్న చెప్పారు కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతే ఇద్దరిని ఇక్కడే పాతేసామని. అన్నయ్య ఒక్కసారి నా మాట వినండి అన్నయ్య ప్లీజ్. మీరెవరు లేకపోయినా పర్లా, నా చిన్నికి నేనున్నా. అయ్యో బ్లడ్ బ్లడ్. డాక్టర్! నాని నాని. అబ్బా మంచి కళ డిస్టర్బ్ చేసావు వదినా. కళలు తర్వాత గణచ్చు గాని ఏం జరిగింది నాని? నీ ఫోన్ ఏది? ఎన్నిసార్లు కాల్ చేయాలి? తెలుసా నాని, ఆ రమేష్ కి అసలేం జరిగింది? కాఫీ షాప్ కదా నువ్వు వెళ్ళా, ఎలా వచ్చావు? అయ్యో ఇప్పుడు చిన్ని ఎక్కడ ఉంది? అసలు సూసైడ్ నీకేమన్నా పిచ్చా? కూడా నమ్మకపోయా, ఆవేశంలో చేసేసుకుంటావా? 100 సార్లు చేసుకోవాలి. నాకు కూడా తెలీదే. చెప్పాడు ఐ లవ్ యూ, ఇక్కడి వరకు తీసుకొచ్చా. ఏముంది, పబ్లిక్ ప్రెస్ చేద్దాం అనుకున్నాడు. అక్కడ మీ అమ్మ నాన్న కూడా వాడి కర్మ కాదే. అయినా అదేం ప్రపోజల్ చేయడానికి రకరకాల, ఇక్కడేమో ఫ్లాష్ మోబ్, ఇక్కడేమో టిక్ టాక్ లో ఇగో ఇలా పబ్లిక్ లో ప్రపోజ్ చేయడం ఇంకో టైప్ అనుకుంటా. ఏం టైపో ఏమో, నా ప్రాణం మీదకి వచ్చింది. చిన్ని సేమ్ ఎక్స్ప్రెషన్ కాఫీ షాప్ దగ్గర కూడా. నాకు టెన్షన్ గా ఉంది. అయ్యో ఎంత లక్షణంగా ఉన్నావమ్మా. నీకోసం వాడు ఇంకో 4 దెబ్బలు ఎక్కువ తిన్నా తప్పలేదు. చెప్పడం మర్చిపోయా, నేను నాని వాళ్ళ వదినాని. అది కాదండి, అసలు ఏం జరిగిందా? నాని అంతా చెప్పాడమ్మా. నాన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారని. నువ్వేం బాధపడకు, అన్నీ అవే సర్దుకుంటాయి. అసలు నేను చెప్పేది అన్ని తిరిగా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. మేమంతా ఉన్నాం కదా. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో. ఈ లోపు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ చేశారో కనుగొని ఇస్తా. మా చిన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇప్పుడే వస్తా. మా చిన్ని ఎందుకే ఆపావు? అసలే నా జీవితంలో ఈరోజు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నాకెందుకో ఇదంతా నీకోసమే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి నువ్వనేది? చిన్నప్పటి నుంచి పోలీస్ ఫ్యామిలీలో పెరగడం వల్ల నువ్వు ఇల్లే జైల్లో ఫీల్ అయ్యావు. మీ వాళ్ళ నుంచి తప్పించుకుని ఫ్రీగా బ్రతకడానికి ఎంఎస్ చేయాలన్న వంకతో యుఎస్ వెళ్ళిపోదాం అనుకున్నావు. వాళ్ళు ఒప్పుకోకపోయినా అందుకోసం వీసా కూడా అప్లై చేశావు. అంతలోనే మీ నాన్న మంచి సంబంధం అని నీకు మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. అప్పుడే గురుడు ఎంటర్ అయ్యాడు, సీన్ మొత్తం రివర్స్ చేశాడు, నీకు ఫేవర్ చేశాడు. నాకేం ఫేవర్ చేశాడు? ఎలాగో నీ వీసా ప్రాసెస్ కావడానికి 10 రోజులు టైం పడుతుంది. ఈ 10 రోజుల్లో మీ వాళ్ళని కన్విన్స్ చేయగలవా అంటే ఛాన్సే లేదు. 10 ఏళ్లలో చేయలేంది ఈ 10 రోజుల్లో ఏం చేస్తాడు? సో ఈ 10 డేస్ నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండి వీసా వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళిపోవచ్చు. వాడితో కాకుండా ఇంకెక్కడైనా ఉంటే మ్యాటర్ లీక్ అయితే మీ అన్న నిన్ను లాక్కెళ్ళి పెళ్లి చేస్తాడు తప్ప నిన్ను మాత్రం అమెరికా పంపడు. ఏంటే చంద్రముఖి సినిమాలో రజనీకాంత్లో మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు అనేది కాదు, ఏం మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఐడియా ఎలా ఉంది? ఐడియా బానే ఉంది, కానీ పాపం నా అవసరం కోసం అతన్ని వాడుకోవడం తప్పనిపిస్తుంది. నువ్వేమన్నా వాడు ఆస్తి రాయించుకుంటున్నావా? బయట అమ్మాయిల వాడకంతో పోలిస్తే ఇది అసలు వాడకమే కాదు. ఏదో 10 రోజులు షెల్టర్ తీసుకుంటున్నావు అంతేగా. అంతేగాని నువ్వు ఇంకేం మాట్లాడకు. మళ్ళీ ఇలాంటి ఐడియాలు రావు. నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనంతా సెట్ చేస్తా.
ఓకేనా?